ఫీజులు తక్కువే. కార్పొరేట్ స్కూల్ మాదిరి ఎక్కువ ఫీజులు వసూలు చేసి వాళ్ళు చెప్పేటప్పుడు అందులో అడ్మిషన్లు ఏవో చెప్తారు, ఇవి చూపిస్తాం ఇదంతా ఇదంతా చెప్తారు, కానీ ఏమీ ఉండే శూన్యం. మామూలు టీచర్స్ ఉంటారు అంతే. కాబట్టి కానీ మేము అట్లా కాదు. మా పాఠశాల మా యొక్క ఆశ ఏమిటంటే తక్కువ ఫీజులతో మంచి విద్యను అందించాలి, మంచి పూలు తయారు చేసుకోవాలి అటువంటి అంశం. ఎందుకంటే మీకు వాళ్ళకున్న అనుబంధమే మా ఆనందం. మీరు చూడండి, ఒకసారి కార్పొరేట్ స్కూల్లో పోతే, పాఠశాల తల్లిదండ్రులు పోతే అక్కడ ఏ విధంగా ఉంటుంది, కనీసం పట్టించుకుంటే నాచుడే ఉండడు. అక్కడ కేవలం పోవడం, గేట్ కాడికి పోతానే వాకిలు ఉంటుంది, నైస్ ఒకటి ఆఫీసులో పెట్టింటారు, వెంటనే పోవడం, అది ఫీజు కట్టడం, వెళ్ళి రావడమే. కనీసం అంటే టీచర్స్తో కానీ ఒక విద్యా యాజమాన్యంతో కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు. కానీ మాలాంటి స్కూల్లో తప్పకుండా మేము ఆదరిస్తాం, పేరెంట్స్ను చక్కగా చేసుకుంటాం, మంచి అభిమానంతో వాళ్ళు చెప్పే విషయాలు వింటాం. మాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, మేము తెలుసుకొని ఆ యొక్క లోపాలు సరిదిద్దుకొని మేము మంచి వాతావరణం గురించి మంచి విద్యను అందిస్తాం. కాబట్టి అయితే ఈ విధంగా ఈరోజు మా మిత్రుడు వచ్చేసి కరస్పాండెంట్ చాలా విషయాలు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆయన ఈ స్కూల్ పాఠశాల, ఎందుకంటే అదే కాకుండా చాలా ఆయన కేవలం డబ్బు కూడా చాలా ఖర్చు పెట్టారు. ఎందుకంటే చూస్తున్నాం ఈరోజు ఏం చేయాలనే కూడా డబ్బునే చాలా అవసరం. మరి ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఒక మంచి విద్యార్థి ఎక్కడి నుంచో నంద్యాల నుంచి వచ్చి ఈయన చేసి ఇటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇంకా మా మిత్రుడు ఇంకా డెవలప్ కావాలి, మంచి మీరందరూ సహకరించి మంచి అడ్మిషన్స్ ఇవ్వండి దయచేసి మా పాఠశాలకు. ఎందుకంటే ఆ యొక్క కష్టం తెలుసు. కాబట్టి మీ అందరి సహకారం, మీ ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద గ్రామ పెద్దలు ఉన్నారు, వారు కూడా దయచేసి వారి గ్రామ పెద్దల సహకారం లేని మన వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్ గారితేనేమి, కోఆప్ శ్రీమతి అయితేనేమి, ఇంకా సోదరులు ఉన్నారు. మీ అందరి సహకారం, మీ పేరెంట్స్ అందరి సహకారం, మీ అందరి సహకారం ఉంటేనే మేము ఏదైనా సాధించగలుగుతాము. ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులే మా పిల్లలతో సమానం. మా యొక్క పాఠశాలలకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే మాకు సహాయ సహకారం, వాళ్ళు లేని మాకు ఏమీ కాదు. కాబట్టి దయచేసి మీరు మీ సంవత్సరం ఉండే పేరెంట్స్ మీరే కాకుండా కేవలం మీరు పక్కింట్లో ఎవరైనా ఉంటే, ఇంకా మీ పక్కన ఎవరైనా ఉంటే ఇంకా చెప్పి పిల్లల్ని చేర్పించి వాళ్ళ స్కూల్లో ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఉంది, మన విద్యార్థులు బాగుపడతారు అని చెప్పి మా యొక్క పాఠశాల అడ్మిషన్స్ చేర్పించి మీ యొక్క సహాయ సహకారం కావాలని ఈ సభాముఖంగా కావడం. అదే మా మిత్రుడు నెక్స్ట్ ఫంక్షన్ ఇంకా ఘనంగా జరుపుకోవాలని, మంచి అడ్మిషన్ జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కరస్పాండెంట్ మిత్రులకి మరియు పెద్దలకు అందరికీ, ఈ గ్రామ పెద్దలకు, అలాగే మీ అందరికీ కూడా, ఎందుకంటే ఈ విధంగా మనం కలుసుకొని మీకు చెప్పినందుకు సంతోషంగా నాకు మరొకసారి చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మొత్తం చాలా నేను ఇంతవరకు ఎప్పుడే కానీ ఎక్కడ కొత్త స్కూల్స్ పెట్టిన తర్వాత ఇంతమంది పేరెంట్స్ యొక్క ఆదరణ, ఇటువంటి సహాయ సహకారం నేను ఇన్ని స్కూల్స్ ఇన్నేళ్ళు చూస్తున్నాను స్కూల్స్ యొక్క, కానీ ఎక్కడ చూడలేదు. మొత్తానికి అయితే చాలా ఆనందం ఉంది నాకు. ఎందుకంటే మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చూస్తున్నటువంటి ఈ తల్లిదండ్రుల యొక్క, కాబట్టి దయచేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీ అడ్మిషన్స్ చేరాలని చేర్పించాలని కోరుకుంటూ మనసారా ఈ స్కూల్ మంచి అభివృద్ధికి రావాలని, నెక్స్ట్ స్కూల్ డే ఇంకా ఘనంగా చెప్పి నేను రావాలని మనసారా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, తర్వాత వేదిక కరస్పాండెంట్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలతో ఇస్తున్నాను. Qasim sir, please give me some golden words to us. గౌరవనీయులు పెద్దలు, ఎంఈఓ బ్రహ్మనాయక్ సార్ గారు, సోదరుడు అజిత్ సార్ గారు, కరస్పాండెంట్ గారు, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. ఒకటి విన్నారో లేదో, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఈ ఫంక్షన్ను చూడగానే దీని సక్సెస్ తెలిసిపోతుంది. కారణం ఏంటంటే ఇంతమంది తల్లిదండ్రులు, దాదాపు నాకు 70 సంవత్సరాల వయస్సు, 45 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయునిగా ఎంఆర్పిగా పనిచేసినాను. ఏ ఫంక్షన్లో కూడా ఇంతమంది తల్లిదండ్రులు ఇంత ఉత్సాహంగా పాల్గొనలేదు. దీన్ని బట్టి ఈ పాఠశాల యొక్క యాజమాన్యము, ఉపాధ్యాయుల యొక్క కృషి, ఈ పాఠశాల అభివృద్ధి తెలుస్తూ ఉంది. ఈ పాఠశాలలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నారు, 18 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అకామిడేషన్ బాగా ఉంది, అన్నీ బాగా ఉన్నాయి. ఇంకో సంగతి ఏంటంటే కేవలం 2 సంవత్సరాల్లో ఇంతమంది తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని చూడగలడము అది వీళ్ళకు నైతిక విజయం. ఇంకా కొన్ని పాఠశాలలు ఉన్నాయి ఊళ్ళో, హై స్కూల్లో ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పేరెంట్స్ డే కానీ, లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ, ఇంకా తదితర ఏ ఫంక్షన్ జరిపినా ఇంతమంది తల్లిదండ్రులు ఎప్పుడూ హాజరు కాలేదు. దీన్ని బట్టి తల్లిదండ్రులకు ఈ స్కూల్ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమైపోతూ ఉంది. మరో విషయం ఏంటంటే
రెండు చేతులు కలవాలి. ఒక్క చేయి గాల్లో ఊపితే తెల్లవారులు ఊపినా శబ్దం రాదు. ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు కలిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. స్కూల్లో పిల్లలు కేవలం 5 గంటలు మాత్రమే ఉంటారు, ఇంటి దగ్గర దాదాపు 19 గంటలు గడుపుతారు. అంటే పాఠశాల కంటే ఎక్కువగా ఇంటి దగ్గరనే విద్యార్థులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థుల మీద ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి వస్తుంది. మరో సంగతి ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ఈ పాఠశాల అన్ని విధాల అన్ని కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పాఠశాల. కాకపోతే మహమ్మదీయ సహోదరులు ఎక్కువగా ఉన్నారు, హిందువులు తక్కువగా పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ యొక్క కమ్యూనల్ పాఠశాల అనేటువంటి పేరు రావచ్చు. ఇక్కడ తెలుగు చెబుతున్నారు, హిందూ పిల్లలు చెబుతున్నారు. అసలు గవర్నమెంట్ సిలబస్ ఏముందో అవి అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఇతర తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్పించి వాళ్ళ పురోభివృద్ధికి పాటుపడాలి. మరో విషయం గమనిస్తే, ఈ పాఠశాల అసలు అడ్వర్టైజ్మెంట్ లేదు. కేవలం 2-3 రోజులు టీచర్లు తిరిగినారు, ఇంతమంది విద్యార్థులను ఆకర్షించినారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఇలాగే దినదినాభివృద్ధి కాంచాలని, మీరు కూడా ఈ పాఠశాలకు మీ పిల్లలను క్రమంగా పంపించాలని ఈ పాఠశాల అభివృద్ధి కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ శుభపుచ్చుకుంటున్నాను. జై హింద్. Thank you very much, sir. I request to S. Abdul Aziz sir, Vice Sarpanch, please give me some words, golden words. వేదిక అలంకరించిన ఎంఓ సార్ గారికి, కరెస్పాండెంట్స్ ఇద్దరికి, మా ఖాసిం అల్లా గారికి, మా హజరత్ గారికి నా ధన్యవాదాలు. పేరెంట్లకు, ముఖ్యంగా అతిథులకు నా ధన్యవాదాలు. విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు. ఏది ఏమన్నా కానీ 2 సంవత్సరాలలో స్ట్రెంత్ ఇంత పెరిగిందంటే ఈ యొక్క పాఠశాలలో విద్య ఉండడం వలననే స్ట్రెంత్ బాగా పెరిగిందని, పేరెంట్స్ ఇట్లా వచ్చినారంటే ఎంతో అభిమానం ఉండడంతోనే వచ్చినారని. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని బిల్డింగ్స్ సామాన్లు ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్ట్రెంత్కు ఈ బిల్డింగ్ చాలా ఇంకా కట్టదాచుకున్నారు. అది కూడా తొందరగా తయారవుతుందని మేము కూడా అనుకుంటున్నాము. కానీ ఇంత పెద్ద సిలబస్ స్ట్రెంత్కు కంట్రోల్ చేసుకుంటా ఇక్కడ స్టాఫ్ ఉన్నారంటే కరెస్పాండెంట్ యొక్క భయభక్తులతోనే, వాళ్ళ యొక్క శ్రద్ధతోనే ఇంప్రూవ్ అయిందని భావిస్తున్నాము. ఏం చెప్పినా ఇద్దరు కరెస్పాండెంట్లు అమీర్ సాబ్ గారు ఇక్కడ కరెస్పాండెంట్ ఇద్దరు అన్నీ చెప్పేసినారు. ఇంకా మాకేముంది మిగిలిచినారు. కానీ స్కూల్ బాగా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఇస్తూ నమస్తే. Thank you very much. Alhamdulillahi Rabbil Alamin, wassalatu wassalamu ala sayyidil anbiya'i wal mursalin. Amma ba'du, faqad qala Allah tabaraka wa ta'ala fil Qur'anil Majid. Fa'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Qul hal yastawi alladhina ya'lamuna wal ladhina la ya'lamun. وقال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه. स्टेज पर तशरीफ फरमा हजरात मेहमानान इज़ाम, हाजिरीन मोहतरम, अजीज माँ बहनों, अल्लाह तबारक व ताला इंसान को दुनिया के अंदर पैदा किया, अपना पहचान कराने के लिए।
हाज़रीन मोहतरम, इंसान दुनिया के अंदर आया है अल्लाह तबारक व तआला को पहचानने के लिए। और अल्लाह तबारक व तआला की पहचान और अल्लाह तबारक व तआला की मारिफत इल्म दीन के ज़रिए से होती है। किसी भी कौम की तरक्की और बुलंदी जो होती है इल्म ही के ज़रिए से होती है। जब तक इल्म नहीं आता कौम तरक्की नहीं कर सकती। जब तक मालूमात नहीं होते किसी चीज़ को पहचानना मुश्किल होता है। ये इक़रा स्कूल जो चल रहा है माशाअल्लाह इसका नतीजा हम देख रहे हैं। छोटे छोटे बच्चे जिनको बात करना सही नहीं आता, ये खाने की दुआ पढ़ते हैं, सोने की दुआ पढ़ते हैं और सलाम करते हैं, घर में दाखिल होने की दुआ पढ़ते हैं। और ये छोटे छोटे बच्चे जिनकी जुबान खुलना मुश्किल है, ऐसे बच्चे और बच्चियां इन दुआओं को याद करके पढ़ना और इसका एहतमाम करना, इससे अंदाज़ा होता है कि इस स्कूल के अंदर मेहनत कैसे हो रही है। दुआ करो अल्लाह तबारक व तआला और तरक्कियों से नवाजें। और इससे ये भी मालूम होता है कि ये चलाने वाले और इंतज़ाम करने वाले इनका खुलूस और कौम की खिदमत का जज्बा और बच्चों के अंदर तालीम और पुख्तगी पैदा करने का एक जज्बा और एहसास इससे जाहिर होता है। हाज़रीन मोहतरम, ये स्कूल वाले मेहनत करते हैं और पढ़ाते हैं, तलबा को पढ़ने की तरफ तवज्जो दिलाते हैं। लेकिन इनके तवज्जो दिलाने से और इनके पढ़ाने से जितना तरक्की होती है, अगर इसके साथ माँ और बाप दोनों की तवज्जो होती है और घर की तरफ से तवज्जो होती है अपने बच्चों की तरफ, तो ये बच्चे और तरक्की कर सकते हैं और इल्मी मैदान में और आगे बढ़ सकते हैं। लेकिन माँ बाप की तवज्जो असल है। हाज़रीन मोहतरम, आज हमारे इलाके में और आज के इस माहौल के अंदर दीनी तालीम बहुत ज़रूरी है। बहुत ज़रूरी है कि ये दुनियावी तालीम के साथ साथ इल्म दीन की तालीम का दिलाना ये और एक बहुत बड़ी चीज़ है, जिससे दुनियावी मारिफत हो, दुनियावी मालूमात हासिल होते हैं और दुनियावी माहौल के एतबार से आदमी को कुछ चीज़ें हासिल होते हैं। लेकिन इसके साथ दीनी इल्म सीखते हैं, दीनी इल्म हासिल करते हैं, इसके ज़रिए से आखिरत भी बनती है और दुनिया भी बनती है। हाज़रीन मोहतरम और प्यारी माँ बहनें, मैं आप सभी हज़रात से गुजारिश करता हूँ कि आप अपने बच्चों को और बच्चियों को इसका एहतमाम करें कि आज तुम्हारा सबक स्कूल के अंदर क्या हुआ है, क्या पढ़े हैं और आपकी कौन सी दुआएं हैं, अरबी का सबक क्या हो रहा है, उर्दू का सबक क्या हो रहा है और तुम्हारा इंग्लिश और तेलुगु के एतबार से और हिंदी के एतबार से, साइंस के एतबार से जो कुछ आपके असबाब होते हैं, आज का सबक तुमने क्या पढ़ा है, तो ये वालिदैन जरूर पूछें। इससे जो है बच्चे के अंदर शौक बढ़ता है और ये खौफ भी होता है कि घर जाने पर मेरी अम्मी मुझे से सबक पूछेंगी और मेरे बाप मुझे से पूछेंगे, मेरा भैया मुझे से पूछेगा। बच्चे के अंदर ये ख्याल पैदा होता है, तो ये आपका पूछना बच्चे की हिम्मत को आगे
बच्चों को और बच्चियों को इस तरफ ध्यान दें, और खुसूसन जो दुआएं और उर्दू और कुरान के ताल्लुक से जो तालीम हासिल होती है और जो पढ़ते हैं उसकी तरफ भी खास कर तवज्जो दें। यही एक बहुत बड़ी नेमत है। अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम ने फरमाया, माँ और बाप के लिए सबसे बेहतरीन तोहफा अच्छे अखलाक है, और ये अच्छे अखलाक और अच्छा रंग ढंग ये इल्म दीन के जरिए से हासिल होता है। इसलिए आप दुआओं का जो बच्चे स्कूल में पढ़ते हैं उसकी जांच करें और पूछें, तहकीक करें कौन सी दुआएं याद हैं, कौन सा सबक याद है, आप कहाँ कौन से पढ़ना है। तो आपके पूछने से बच्चे के अंदर जवाब देने की सलाहियत पैदा होती है और आगे सीखता है। अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम ने फरमाया कि तुम अपने बच्चों को इल्म सिखाओ और अदब सिखाओ, इल्म भी सिखाओ और अदब भी सिखाओ। इसीलिए फरमाया कि सबसे बेहतरीन तोहफा अगर माँ बाप के लिए है तो वह अच्छे अखलाक है और अच्छा अदब है, अच्छा रंग ढंग है। अदब का नाम ये है, अदब का खुलासा यह है कि रंग ढंग और उसका तौर तरीका, बात करने का अंदाज और रहन सहन का अंदाज उसका अच्छा हो, उसके उठने बैठने और बातचीत के, उसके चलने फिरने से किसी को नागवारी और नफरत पैदा न हो। इस तरह का मतलब होता है हुस्न अदब का, अच्छे अदब का। तो फरमाया कि माँ बाप के लिए सबसे बेहतरीन तोहफा और नेमत ये अच्छे अखलाक और अच्छा अदब है। हाजिरीन मोहतरम, हम अपने बच्चों की तरफ खास ख्याल रखें और इसके साथ पाबंदी का लिहाज रखें। हमारे घरों के अंदर छोटे बड़े फंक्शन और छोटे बड़े जो कुछ भी होते हैं तो इनके अंदर इसमें शिरकत के लिए और इसमें जाने आने के लिए बच्चों की तालीम को बिगाड़कर स्कूल को नागा करके अपने बच्चों को ना लाएं, इससे तालीम का नुकसान होता है। ये आज का एक दिन का नुकसान कल के लिए बहुत भारी मालूम होता है। इसलिए पाबंदी का लिहाज रखें। अगर कोई सख्त से सख्त जाना ही जरूरी होता है, ऐसे वक्तों में इनके लिए छुट्टी लें, वरना तो हम बच्चे को गैर हाजिर होने ही ना दें।